హ్యాపీ. కళ్ళల్లో ఆనంద బాష్పాలు. నాకు ఆ సినిమా చూస్తున్నప్పుడు కూడా కంట్లో నీళ్ళు వచ్చేసాయి అన్నమాట. అదే బాహుబలి ఎపిక్ 10 years తర్వాత కూడా చూస్తే ఈరోజే రిలీజ్ అయ్యి ఫస్ట్ టైం చూస్తున్నామేమో అన్నంత అద్భుతంగా ఉంటుంది. చాలా చూస్తూ ఉంటే మళ్ళీ చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. అంటే 10 years తర్వాత రోజు మనం ఇంట్లో కూడా రోజు చూస్తూ ఉంటాం మేము. అయినా కూడా ఈరోజు థియేటర్లో చూస్తే ఈరోజే రిలీజ్ అయ్యి చూసినట్టు అనిపించింది. అసలు ప్రభాస్ గారు అదే నాకు అనిపించేది ఏంటంటే 10 years తర్వాత రిలీజ్ అయిన ఈ బాహుబలి ఈరోజు 10 సంవత్సరాలు గడిచిపోయినా సార్ అనిపిస్తలే మళ్ళీ రిలీజ్ చేయాలని అనిపిస్తుంది. అదే ఈ రోజే రిలీజ్ అని అనిపించి ఈ రోజే రిలీజ్ 10 years తర్వాత రిలీజ్ అయినా ఈ రోజే రిలీజ్ అయినట్టుగా అనిపిస్తుంది ఈ సినిమాకి. అలాగే ఒక 10 ఆస్కార్స్ రావాలి అని నా కోరిక. రాజమౌళి గారికి అండ్ ప్రభాస్ గారికి ఈ మూవీకి ఆస్కార్కి వస్తే అప్పుడు ఇంకా ఆ సినిమాకి ఇంకా ఇది కలుగుద్దని నా ఫీలింగ్. అదే బాబు ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి కదా, అది వాళ్ళిద్దరూ ప్లాన్ చేసుకుంటారు. రాజమౌళి గారు అంటే రాజమౌళి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎన్ని సంవత్సరాలైనా ఈ కలియుగం అంతమైన ఈ బాహుబలి ప్రభాస్ రాజమౌళి గారు చిరస్థాయిగా ఈ భూమి మీద నిలిచిపోతారు ఈ సినిమాతో. అది బాహుబలి యొక్క గొప్పతనం. ప్రభాస్ గారు చాలా కష్టపడి ఉంటారు ఈ బాహుబలి చూస్తూ ఉంటుంటే నాకు మెమరీస్ ఏమైనా గుర్తొచ్చినాయి? ప్రభాస్ గారి కష్టం చాలా గుర్తుకొచ్చిందండి. ఈ రోజుకి కూడా బాబు ఆ కళ్ళల్లో ఆ ఫైట్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే ఎద్దు దగ్గర ఒక ఫైటింగ్ ఉంటుంది. ఆ ఫైటింగ్ అప్పుడు నేను కృష్ణరాజు గారు ఉన్నాం అక్కడ, స్వయంగా చూసామన్నమాట. అవంతా కూడా గుర్తుకొస్తూ ఉంటే నాకు అసలు ఏ రోజైతే కృష్ణరాజు గారు ఈ మూవీ చూసి ఆ తిరుపతిలో ప్రీ రిలీజ్ రోజు ఒక మాట చెప్పారు, ఇది ప్రపంచ దేశాలకు వెళ్ళిపోద్ది, చిరస్థాయిగా నిలిచిపోద్ది, ప్రభాస్ చిరస్థాయిగా నిలిచిపోతాడు రాజమౌళి గారు అని. అదే ఈ రోజుకి కూడా ప్రూవ్ అయ్యింది. అది దట్ ఈజ్ రాజమౌళి గారు, ప్రభాస్ గారు అండ్ రానా, దట్ ఈజ్ ప్రభాస్. సో ఎంత ప్రౌడ్ అంటే ప్రభాస్ గారిని చూసి ఈ రోజుకి, అంటే ఈ రోజుకి ఈ మొత్తం ప్రపంచ దేశాల్లోని కూడా ఆయన చిరస్థాయిగా ఫ్యాన్స్ గుండెల్లో అలా చిరస్థాయిగా నిలిచిపోతారు. అది మా ప్రభాస్ గొప్పతనం. వెరీ హ్యాపీ. కళ్ళల్లో ఆనంద బాష్పాలు. నాకు ఆ సినిమా చూస్తున్నప్పుడు కూడా కంట్లో నీళ్ళు వచ్చేసాయి అన్నమాట. బాబు యాక్షన్ రాజమౌళి గారు తీయటాన్ని చూసి. సో వాళ్ళు రాజమౌళి గారి ఫ్యామిలీ అందరికీ, ప్రభాస్ గారు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంత ఆనందంగా ఉంది. కృష్ణరాజు గారు ఎంతో ఆనందిస్తారు చూసి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ప్రభాస్ గారు అంటే ఫ్యాన్స్ కోసం పుట్టారు. అయినా ఫ్యాన్స్ కోసం ఏవైనా చేస్తారు. అదే ప్రభాస్ గారు.